ఇదిగోండి రవి సార్, టాబ్లెట్ వేసుకోండి. ఏంటిది? భోజనానికి ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకోండి. ఇదిగోండి. ఇంకొంచెం తాగండి. బంగారి, నిజం చెప్పు, నీకు నా మీద లవ్ ఉంది కదా? లేదు సార్, నాకు గిల్ట్ ఫీలింగ్ మాత్రమే ఉంది. ఏ? నా వల్లే కదా మీకు ఇలా అయింది. అలా నువ్వు అస్సలు ఆలోచించుకు బంగారి. సార్, ముందు షర్ట్ రిమూవ్ చేయండి. షర్ట్ టైట్గా ఉంటే నొప్పిగానే ఉంటుంది. ఉండండి. బాగా నొప్పిగా ఉందా? పర్వాలేదులే. బంగారి, నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటానంటే ప్రతి నెల ఒక కత్తిపోటు పొడిపించుకోవడానికి రెడీ. పొరపాటున కూడా అలా మాట్లాడకండి సార్, నిజం అవుతుందేమో. మీకు ఇంకేమైనా కావాలా? ఇంకేమద్దు బంగారి. సరే సార్, మీరు రెస్ట్ తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. వస్తాను సార్. ఆ బంగారుని ఎలాగైనా ఇంటి నుంచి తరిమిద్దామనుకుంటే రోజు రోజుకి భావని దాన్ని గుప్పెట్లో పెట్టేసుకుంటోంది. నా కోసం ఎవరు ఏ హెల్ప్ చేయటమే లేదే. వెన్నెలా, అత్త, ఏమైంది? నేను భావని చూడ్డానికని ఆశగా పైకి వెళ్తే ఆ బంగారే బావ రూమ్ లో ఉంది. ఎంత ఇబ్బందిగా ఉంటుంది అత్త. ఇలాగే పోతే మనం అనుకున్నది ఏది జరగదత్తా. భావని పూర్తిగా తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తుంది. అదే జరిగితే నేను అసలు ప్రాణాలతోనే ఉండను. వెన్నెలా, ఏం మాట్లాడుతున్నావు? అవును, అది ఇంట్లో ఉన్నంత వరకు నేను బావ మనసుని మార్చలేను అత్తా. మీరందరూ కలిసే కదా బావకి నాకు పెళ్లి చేస్తామని చెప్పారు. మీరే కదా అత్త నా మనసులో ఆశలు కల్పించారు. ఇప్పుడు చూడండి, అంత తలకిందులుగా జరుగుతుంది. నేనేం చేయాలి చెప్పత్తా? ఇప్పుడు నీకేం కావాలి వెన్నెలా? బంగారి బావని చూసుకోవటం నాకు అసలు నచ్చనే లేదత్తా. అది ఇంట్లో ఉండనే కూడదు. సరే వదిలే, ఈ రోజే నేను దాని సంగతి చూస్తాను. అత్తయ్య, చెప్పు మీనా. నేనొకటి చెప్తే మీరు తప్పుగా తీసుకోరు కదా? అది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అదే అత్తయ్య, బంగారి మన ఇంట్లోనే ఉంటోంది. అది మీకు హెల్ప్ఫుల్గా ఉండటానికే. ఎంతైనా వాళ్ళ కుటుంబం గురించి మీరు ఆలోచించాలి కదా. నీకెందుకు సడన్ గా బంగారి కుటుంబం మీద అంత కన్సర్న్? అది ఆడవాళ్లు మాత్రమే నెట్టుకొస్తున్న కుటుంబం. 2 చెల్లెళ్ళు, అమ్మ అని అక్కడ అందరూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇక్కడ తన ఒక్కతే ఉంది. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కదా మరి. ఇప్పటికే ఆ రౌడీల వల్ల ఒక ఇబ్బంది వచ్చింది. ఈ టైంలోనూ వాళ్ళు ఒంటరిగా అక్కడే ఉన్నారు అంటే అది వాళ్ళకి ఆపదే కదత్తయ్యా. బంగారి మనింట్లోనే ఉంటే వాళ్ళ కుటుంబానికి వేరే ఎవరున్నారని అత్తయ్యా? ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు? బాగా ఆలోచించి నేనేమంటాను అంటే, మీనా, సూపర్ మీనా, నువ్విలాంటి ఐడియా చెప్తావని నేను అసలు ఎప్పుడు ఊహించలేదు. అంత బాగుందా? అవును. ఎలా అసలు ఇంత గొప్పగా ఆలోచించగలిగావు? నాకు తెలుసత్తయ్యా, నేనేదైనా చెప్తే మీరు నన్ను తిడతారు గాని నా ఐడియా ఏది మీరు మామూలుగా వినరు కదా అని నేను ఎప్పుడు ధైర్యంగా చెప్పలేదు. ఇలాంటి ఐడియాలు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైనా ధైర్యంగా చెప్పొచ్చు. చెప్తానత్తయ్యా. అంటే బంగారిని ఇంటి నుంచి పంపించేద్దామా? వాళ్ళ అమ్మ వాళ్ళతోని పోయి ఉండమనొచ్చు కదా. ఏమనుకుని వెళుతోంది?
పంపించేద్దాం అంటుందా పంపొద్దంటుందా? ఆ, అత్తే సూపర్ ఐడియాని మెచ్చుకున్నారు కదా, ఖచ్చితంగా పంపించేస్తుంది. మీనా, అదరు కొట్టేశావే. నువ్వు ఆవిడ రూట్లోకి వెళ్ళి నీకు కావాల్సింది చేయించుకున్నావు. నీ బుద్ధి కుశలత ఇంకెవరికీ సాధ్యం కాదు. రా కారెక్కు. ఏంటి ఝాన్సీ అమ్మా? ముందు కారెక్కు, నేను చెప్తాను. ఝాన్సీ అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాను కదా, రా. ఇది మా ఇంటికి వెళ్ళే రూట్ కదా, ఇక్కడికెందుకు ఝాన్సీ అమ్మ తీసుకొని వచ్చినట్టు? ఝాన్సీ అమ్మ, చెప్పు బంగారి. ఇది మా ఇంటికి వెళ్ళే రూట్ కదా? అవును, ఇప్పుడు మీ ఇంటికే మనం వెళ్తున్నాం. నమస్తే మేడం. ఇప్పుడు ఎందుకమ్మా మనం ఇక్కడికి వచ్చాము? చెప్తాను. అమ్మ, ఇంట్లో అమ్మ పనికి వెళ్ళినట్టుంది, తను కూడా కాలేజ్కి వెళ్తానని చెప్పింది. వెళ్ళనిలే. ఇప్పుడు నేను మీ ఇంటికి రాకూడదా ఏంటి? ఆహా, అలా అనలేదమ్మా. నేను బంగారి, నువ్వు నాకు ఇప్పటి వరకు ఎంతో చేశావు. బదులుగా నేను నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఏమంటున్నారమ్మా? మీ కంపెనీలో నాకెంత పెద్ద పొజిషన్ ఇచ్చారు. అది పని. అది చేస్తే నేను జీతం ఇస్తున్నాను. అది దాటి నేను నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు భగవంతుడు ఆ అవకాశం ఇచ్చాడనుకుంటున్నాను. మీ అమ్మ, చెల్లి అందరినీ ఇక్కడి నుంచి మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. తప్పకుండా అమ్మా, ఏదైనా ఒక రోజు ఇంటికి తీసుకొని వస్తాను. ఈ రోజు కుదరదులే. బంగారి, నేను పర్మనెంట్గా తీసుకెళ్ళడం గురించి చెప్తున్నాను. చెప్పండి మేడం. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా ప్యాక్ ఓకే మేడం. చేయండి. ఏ ఇబ్బంది ఉండదు. ఓకే మేడం, నేను చూసుకుంటాను. వెళ్ళండి. అది కాదు ఝాన్సీ అమ్మ, ఇది కరెక్ట్గా అనిపించట్లేదు. మా అమ్మ చెల్లెలకి నేను మీ ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు. పైగా మీరు అందరినీ అక్కడికి రమ్మంటున్నారు. బంగారి, నీకు నా మీద గౌరవం ఉంది కదా. ఏంటమ్మా మీరు? అప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకురా. అలా కాదమ్మా, అది కొంచెం. చెప్పిన మాట విను బంగారి. మన అవుట్ హౌస్ చాలా బాగుంటుంది. అక్కడే ఉండొచ్చు. వాళ్ళకి ఏం కావాలన్నా నువ్వు పక్కనే ఉండి చూసుకోవచ్చు.